ఆయన పోవడానికే నన్ను పోవడానికి సబ్జెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఎప్పుడో పాట ఉంది, వరించి వచ్చిన మానవుడు ఏమైనాడని. పోస్టు వరుణ్ కుమార్ రెడ్డికి వరించింది పోస్టు. ఈ వర్షం కూడా అవమానం పలికింది కాబట్టి ఈయన పేరు వరుణుడు, ఈయన పోస్టు వరించింది, వర్షం కూడా వరించింది. కాబట్టి మనం కూడా ఈయన ఉపయోగించుకోవాలి. మీరు కూడా ఈయన మనకు ఎంత ఉపయోగపడతారో మనం అతను చెప్పిన మాటలు విని అందరికీ సమాజాన్ని కూడా తీసుకొని పోవాలి. మా వాడు ఉన్నాడు, మా వాడు సత్యకుమార్ దగ్గరికి తీసుకుపోతాడు, మా దగ్గరికి తీసుకొని పోతాడు, లేదా డాక్టర్ దగ్గరికి నేరుగా ఫోన్ చేస్తాడు. అయితే కాకపోతే ఈయన ఈ పోస్ట్ వచ్చినాక అసలు ఇది తగ్గిపోతుంది. ఇక్కడ కూర్చునే తక్కువ ఆయనకి పోల్చింది మీటింగ్లో కానీ లేదా జిఆర్సీ మీటింగ్లో కానీ అట్లా మీటింగ్లో కూడా ఈయన పిలుస్తారు. కాబట్టి ఈయన స్థాయి పెరిగిందని, ఈ స్థాయి ద్వారా మనకు స్థాయి పెరుగుతుందని, ఈ ఊరు బాగుపడతారని అందరూ అనుకోవాలని అందరికీ చెప్తూ నమస్కరిస్తూ జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో ముందస్తుగా ఆదినారాయణ సార్ గారు వరుణ్ కుమార్ రెడ్డి గారిని శాలంతో మంచి వైద్యం జరగాలని నేను సొంత వైద్యం చేస్తూ వాళ్ళకి కూడా సలహా ఇవ్వాలా. వరుణ్, నేను డాక్టర్ను, నేను కనుక్కొని వచ్చిన, ఇంకా ఇన్ని మెలకువలు కావాలా, ఈ ప్రభుత్వం ఇది చేయాలా, కేంద్రం ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం చొరవ తీసుకొని చెప్పగలిగిన స్థాయిలో ఉంటేనే అది రాజకీయం. నేను ఒకసారి నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నేను సార్ బీమా 12 రూపాయలు కడితే సంవత్సరానికి ఏది కార్మిక వ్యవస్థకు అందరూ గౌరవ కార్మికులకు, చేనేత కార్మికులకు, గని కార్మికులకు, రిక్షా కార్మికులకు, రైతు కార్మికులకు సంవత్సరానికి 12 రూపాయలు కట్టాలి. అంటే నెలకు రూపాయి ఈఎస్ఐ కడితే ఏం లాభం అని అడిగాడు మైక్లో. అంటే 2 లక్షల రూపాయలు యాక్సిడెంట్ జరిగితే మేలు. వాళ్ళ ఇంట్లో పిల్లలు 1200 రూపాయలు ఇంటర్ రూపాయలు చదివితే ఉచితంగా డబ్బిస్తుంది ఇప్పుడు తల్లికి 100 మాది అని చెప్పి ఆలోచించి లాస్ట్కి చంద్రబాబు బీమా పథకం పెట్టాను. అంటే కనుక్కుంటే ఉండే లాభం ఏంటనే దానికి ఉదాహరణ చెప్తాను. కాబట్టి ఈయన కూడా కనుక్కొని మెలగలు కనుక్కొని మనకు వృత్తిలో నీకు వాళ్ళకి సలహా ఇచ్చే పరిస్థితి లేదు. విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా ఎన్నిక కావడం అనేది మన ప్రొద్దుటూరు వాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలియజేసింది. ఇటీవల కాలంలోనే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి సభ్యులు కూడా కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఇందాక వరుణ్ కుమార్ రెడ్డి గారి యొక్క సూచనలు, సలహాల మేరకు వైద్య శాఖలో నూతన విప్లవాత్మకమవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి వరుణ్ కుమార్ రెడ్డి భావిస్తూ ఉన్నాము. మరి దశ క్రమంలో వరుణ్ కుమార్ రెడ్డి గారి